నమస్తే వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం ప్రీ మెనోపాజల్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సో దీంట్లో మనం సెకండ్ డేలోకి ఎంటర్ కాబట్టి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఈరోజు ఇంకా బాగున్నారు. ఇలాగ ఈ అటైర్ బాగుంది మీకు. థ్యాంక్ యూ. ఓకే, సో ప్రీ మెనోపాజల్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం మనం. సో ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు మరి? సో ఈరోజు వచ్చేసరికి మనం టోఫు బుర్జీ చేసుకుంటాం. సో జనరల్గా ఎగ్ బుజ్జి అవి చేస్తుంటాం, పన్నీర్ బుజ్జి చేస్తుంటాం. సో పన్నీర్ కూడా లైక్ డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేసే వాళ్ళకి టోఫూస్ తీసుకుంటుంటారు. ఓకే ఫైన్. ప్రీ మెనోపాజల్ డైట్లో భాగంగా టోఫు బుర్జీ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. టోఫు బుర్జీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, తురిమిన టోఫు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు. టోఫు బుర్జీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, జనరల్గా మనం ఎగ్ బుర్జీ అవి చేసుకుంటే అదే ప్రాసెస్ కదా. అంతే. దాని ప్లేస్లో ఎగ్ ప్లేస్లో మనం టోఫు తీసుకున్నాం అంతే. సో ప్రిపరేషన్ చేసుకునే ముందు అసలు టోఫు బుర్జీ అంటే లైక్ బుర్జీ పక్కన పెట్టేస్తే టోఫు అనేది ప్రీ మెనోపాజల్ స్టేజ్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో జనరల్గా కూడా అశ్విని మనకి డైట్లో ప్రోటీన్ అనేది చాలా ల్యాకింగ్ ఉంటుంది. బికాస్ అందరూ ఏంటి అంటే ఏదో చిన్న బౌల్ ఆఫ్ దాల్ ఏదైనా తీసుకొని అంతే ఉంటుంది లంచ్కి. మేబీ హార్డ్లీ డిన్నర్కి ఉంటుందో లేదో ప్రోటీన్ సోర్స్ అనేది చెప్పలేదు. సో అంత తక్కువగా ప్రోటీన్ అనేది తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ప్రీ మెనోపాజల్ అప్పుడు ఏంటి అంటే ఆ బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్కి, హార్మోనల్ ప్రొడక్షన్కి ప్రోటీన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అవును. అండ్ టోఫు వచ్చేసరికి మనకు సోయా నుంచి ప్రిపేర్ అవుతుంది. సోయాలో చాలా ఎక్సలెంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఓకే, అందుకోసం అని చెప్పేసి టోఫు అనేది హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్గా తీసుకోవచ్చు. అందుకు టోఫు తీసుకుంటాం. ఓకే, సో నాన్ వెజ్ తినరు అండ్ డైరీ ప్రోడక్ట్స్ కూడా అవాయిడ్ చేస్తారు. సో కొంచెం స్ట్రిక్ట్ డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. వేగన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే ఫైన్. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఖచ్చితంగా. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. సో ఈ ఇంగ్రీడియంట్ అయితే మనం జనరల్గా చేసుకునే ఎగ్ బుజ్జీలో అయితే ఉండదు. నెయ్యిలో వేసుకోం కదా మనం నెయ్యి. అంటే జనరల్గా కొంతమంది నార్త్ ఇండియన్స్ వాళ్ళైతే గీ ప్రిఫర్ చేస్తారు కుకింగ్కి. మనం అంతగా ప్రిఫర్ చేయం బికాస్ దీనికి స్మోకింగ్ పాయింట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అప్పుడప్పుడు కావాలంటే ఇంక్లూడ్ చేస్తాం. బటర్ కూడా ఇట్స్ అ ఫ్యాట్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కాబట్టి అంత ఫ్రీక్వెంట్గా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ సో అంత ఫ్రీక్వెంట్గా అయితే ప్రిఫర్ చేయం. మరి ఎందుకో దాని బదులు ఆయిలే వేసుకోవచ్చుగా. అదే వేసుకోవచ్చు. రొటీన్గా మనం ఆయిల్తోనే చేసుకుంటాం. సో కొంచెం డిఫరెంట్గా చూపిస్తాం. విభిన్నంగా చూపించాలనుకున్నారా? ఓకే, మీకు డిఫరెంట్గా చేసి పెడదామని. ఓకే, నెయ్యి వేడెక్కిపోయింది. దీంట్లో ఫస్ట్ కొద్దిగా కరివేపాకు వేస్తాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఓకే, కట్ చేసిన టమాటో. ఓకే, నేనైతే టమాటోస్ కూడా అదే ఎగ్ బుజ్జీలో. మీరు వేస్తారా? అంటే ఇది టోఫు బుర్జీ కదా, టోఫు బుజ్జీ అని వేస్తారా? ఓకే, ఎగ్ బుర్జీలో అంతగా ప్రిఫర్ చేయం, బట్ టోఫు బుర్జీలో యాడ్ చేస్తాం. పన్నీర్ కూడా మనము కొంచెం కర్రీ టైప్ గ్రేవీ రావాలంటే కూడా ఎక్కువగా టొమాటో పేస్ట్ యాడ్ చేసుకుంటాం. అప్పుడు గ్రేవీ వస్తుంది. సో ప్రోటీన్ సోర్స్గా మనం టోఫు అనేది తీసుకుంటున్నాం కదా. ఇంకా ప్రీ మెనోపాజ్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎటువంటివి ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది ఫుడ్లోని? సో వాళ్ళ ఫుడ్లో వచ్చేసరికి ఎక్కువగా న్యాచురల్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి అశ్విని. అంటే న్యాచురల్ ఫ్రూట్ సర్వింగ్స్ కానీ ఖచ్చితంగా ఒక 2 సర్వింగ్ ఆఫ్ ఫ్రూట్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి వాళ్ళ తీసుకునే వెజిటేబుల్స్ కూడా ఖచ్చితంగా ఒక 450 గ్రామ్స్ నుంచి ఒక 1/2 kg ఆఫ్ వెజిటేబుల్స్ ఉండాలి. అంటే అది ఓన్లీ 1 మీల్లో కాదు, డే మొత్తంలో. అంటే మనం తీసుకునే సలాడ్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నిట్లో కలిపేసి ఒక 500 గ్రామ్స్ వరకు వెజిటేబుల్స్ ఉండాలి. అప్పుడే బాడీకి కొంచెం మంచి ఫైబర్ అనేది లభిస్తుంది.
అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మనకు న్యాచురల్గా చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రోటీన్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. కార్బోహైడ్రేట్స్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్, మైదా బేస్డ్ ప్రోడక్ట్స్ అలాంటివి తగ్గించి ఏవైతే మనకు హెల్త్ చాలా బెనిఫిట్ లైక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పల్సెస్ అండ్ మిల్లెట్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే. సో జనరల్గా ఏది అవాయిడ్ చేసుకోవాలనుకుంటే మైదా పిండి అని చెప్పేసి ఇప్పుడు అందరు ఇంట్లో దొరుకుతుంది కాబట్టి ఇంకా ఏమేమి అవాయిడ్ చేస్తే మంచిది? బయట ఫుడ్, జంక్ ఫుడ్స్ అవి ఎలాగో తినొద్దని చెప్తారు. అవి కాకుండా ఎక్కువగా ఏంటంటే డీప్ ఫ్రై చేసుకుంటాం కదా ఇంట్లో, అలాంటివి కాకుండా స్టిర్ ఫ్రై అంటాం. జస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి లైట్గా ఫ్రై చేసుకొని తీసుకోవడం అలాంటివి చేసుకోవాలి. అండ్ ఎక్కువ డాల్డా, ఎక్కువ ఆయిల్ యూజ్ చేయడం అది తగ్గించాల్సి. ఆల్మోస్ట్ ఇప్పుడు డాల్డా అనేది మానేశారు అందరూ కూడా. ఇది వరకు రోజులు ఎక్కువగా యూజ్ చేసేవారు. సో ఒకసారి ఇది మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము. ఓకే. నెక్స్ట్ మసాలాస్ కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ గరం మసాలా వేస్తున్నాం. ఓకే. కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా ఉప్పు. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ మనము తురిమేసి పెట్టుకున్న టోఫుని వేస్తాం. ఓకే. దీన్ని ఒకసారి కలిపేస్తాం. పన్నీర్ లాగే ఎక్కువసేపు మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదా? అవును, అంతే. ఎంతసేపు ఫ్రై చేసుకోవచ్చు? ఒక 2 minutes వరకు మనము ఒకవేళ బాయిల్ చేసుకుంటే కూడా ఒక 2 minutes వాటర్ వేసి బాయిల్ చేసుకున్నా అయిపోతుంది. ఓకే. ఈజీ రెసిపీ ఇది కూడా. అయితే చూడ్డానికి కూడా ఆల్మోస్ట్ మనకి ఎగ్ బుజ్జి లాగే ఉంటుంది ఇది. చపాతీస్లోకి అది కూడా బాగుంటుంది కదా. రోటీస్, ఏమన్నా జొన్న రొట్టెలు అలాంటివి తీసుకున్నా కూడా మంచి కాంబినేషన్. బికాజ్ మంచి ప్రోటీన్, అట్ ద సేమ్ టైం అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అవుతుంది కాబట్టి చాలా బెస్ట్. సో మన రెసిపీ రెడీ అయిపోయింది వస్తుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్. ఓకే. ఒకసారి మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే. సో మన టోఫు బుర్జీ రెడీ అయిపోయింది వస్తుంది. టేస్ట్ చేస్తాం. ఓకే. ఫైనల్గా రెడీ అయిపోయిందండి. మంచి అరోమా అయితే వచ్చేస్తుంది. చూసారా, వేడివేడిగా ఉందన్నమాట. సో టోఫు బుర్జీ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. టోఫు బుర్జీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, తురిమిన టోఫు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు. టోఫు బుర్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు తురిమిన టోఫు వేసి మిక్స్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టోఫు బుర్జీ రెడీ. టోఫు బుర్జీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంది. లైక్ వేగన్స్ వాళ్ళు కూడా ఈ రెసిపీ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈజీ రెసిపీ ప్రిపేర్ చేశారు మా గురించి. ఏదో బయట రెస్టారెంట్స్కి వెళ్ళి అంత కష్టపడకుండా ఇంట్లోనే 2 minutesలో చేసేసుకోవచ్చు. అవును, కాంబినేషన్ కూడా చెప్పేశారు. నేను అలా కూడా ట్రై చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రీ మెనోపాజల్ డైట్లో భాగంగా టోఫు బుర్జీ ప్రిపేర్ చేసేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంది అండ్ ఈజీగా అయిపోవాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ.
సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.